కాకినాడలో జగన్నాథపురం నేతాజీ పార్కు వద్ద గల శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ వారు ఏర్పాటు చేసిన 15 అడుగుల పంచదార వినాయకుని మండపంలో కుంకుమ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు మోహన్ వర్మ, జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ, డాక్టర్ కిరణ్ పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ ఏడు పంచదార వినాయకుణ్ణి నిలబెట్టామని, నవరాత్రుల్లో భాగంగా కుంకుమ పూజ కార్యక్రమం కాసిపు కృష్ణబాబు, శ్రీమతి అరుణ, చైత్ర శాలిని డ్రైవింగ్ స్కూల్ వారి ఆధ్వర్యంలో 200 మందికి 100 మంది మహిళలకి చీరలు అందజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మధ్య సత్యప్రసాద్, సంతోష్ కుమార్, జట్ల గోవింద్, నలమాటి సురేష్, మడ్డు శ్రీనివాసరావు, పోకల దుర్గాప్రసాద్, శ్రీను, నేమాల సురేష్, వేణు మెస్ సురేష్, అనిశెట్టి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున వినాయక చవితి సందర్భంగా కుంకుమార్చన పూజలు ఈ రోజున మన లోకాలమ్మ మాన్యం దగ్గర జరుగుతుంది. దీనిలో దాదాపుగా ఒక 300 మంది పైగా మహిళలు పాల్గొని మాతలందరికీ కూడా కుంకుమార్చన పూజలు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడాను తర్వాత చీరలు ప్రదానం చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే మన 23వ వార్డులో 10వ సంవత్సరం పూర్తి చేసుకొని పంచదారతో తయారు చేసినటువంటి వినాయకుడిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ కుంకుమ పూజ చేయడం జరుగుతుంది. గుడి కమిటీ సందర్భంగా కుంకుమ పూజ ఏర్పాటు చేసి అలాగే చీరలకు మహిళలకు అందరికీ కూడా చీరలు పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా వార్డుకి సంబంధించిన కమిటీ మెంబర్స్ అలాగే గుడికి ఈ వినాయకుడిని ప్రతిష్ఠించినటువంటి కమిటీ మెంబర్స్తో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.